ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడ చూసినా కానీ ఇంత నీట్గా ఉండదండి. ఇక్కడ ఇంత దట్టమైన అడవిలో దాదాపుగా ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో మనం ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే ఈ 4 కిలోమీటర్ల అంటే మొత్తం కూడా మట్టి రోడే ఉంటుంది. ఈ మట్టి రోడ్డులో మనం ఇక్కడ ప్రయాణించినట్టయితే అసలు ఈ ప్రాంతంలో ఎవరు ఉండరండి. ఇక్కడ కొంతమంది వృద్ధులు అయితే ఈ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఉన్నటువంటి అయితే ఈ దట్టమైన అడవిలో వీళ్ళు ఈ వృద్ధులే ఉండి ఇక్కడ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఈ పూజలన్నీ కూడా ఇప్పుడు మన కార్తికేయ స్వామి లేకున్నప్పటికి కూడా వీళ్ళు ఇక్కడ ఈ దేవాలయాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే ప్రతి ఒక్క సదుపాయాలు కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం చాలా దూరం నుంచి వస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మంచిర్యాల నుంచి వచ్చాను. మంచిర్యాల నుంచి దాదాపు ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి మనకు కాగజ్ నగర్ సిరిపురు ఏరియా నుంచి ఏంటంటే మనకు నాటు పడవలు ఉండేవి. అక్కడి నుంచి వస్తే చాలా దగ్గర ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ నాటు పడవలు కూడా నడవట్లేదు. ఎందుకంటే కొంచెం నది అనేది ఎక్కువ ప్రవహిస్తుంది. దానివల్ల ఇక్కడికి నాటు పడవలు లేదు కాబట్టి మనం తిరిగి రావడం వల్ల దాదాపు మనకు 250 కిలోమీటర్ల దూరం వస్తుంది. అయితే ఈ దేవాలయంలో మనం ఏంటంటే బస్ చేయడానికి మనకు బెడ్స్ కానీ రూమ్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సదుపాయం కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఒకవేళ చలికాలంలో వచ్చినా కానీ ఏంటంటే హీట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకు ఇక్కడ ఏంటంటే ఫుడ్ కానీ